పత్రిక మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. 1/4 ఈ సినిమా 30th జనవరి రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ అయింది. అన్ని థియేటర్లు ఇచ్చి మంచి రెస్పాన్స్, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంటే జనాలు ఆదరిస్తారు అన్నదానికి మా సినిమా ఒక ఎగ్జాంపుల్. సో జనాలు అద్భుతంగా ఆదరించారు. బ్లాక్ బస్టర్ అయింది. ఈ రోజు కలెక్షన్స్ కూడా అన్ని థియేటర్లో సూపర్ గా ఉన్నాయి. నేను యాక్ట్ చేసిన వెంకీ గారు, మిగతా ఆర్టిస్టులు, బాంబే నుంచి ఇలాంటి ఒక మంచి కంటెంట్ తో సినిమా చేయాలి వచ్చిన మా ప్రొడ్యూసర్స్ కంజనా గుంజాల్ మ్యామ్, రోహిత్ గుంజాల్ సార్, అందరికీ వాళ్ళిద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు వాళ్ళు ఇక్కడ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు మంచి డబ్బులు కూడా వచ్చింది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో వాళ్ళు మంచి మంచి సినిమాలు తీస్తారు. మంచి కంటెంట్ ఉంటే ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయ్యి చెప్పొచ్చు. అలాగే మా హీరో మైకి. సో దీనికి ముందు కన్నడలో ఒక అద్భుతమైన సినిమా చేసేది, అది కూడా యాక్షన్ మూవీ, అది కూడా అక్కడ మంచి హిట్ అయింది. ఇక్కడ ఈ సినిమా అద్భుతమైన యాక్టర్ నిజంగా. సో ఫైట్స్ ఇరగదీశాడు. సో సాంగ్స్ కానీ సీన్స్ కానీ నేను ఏం చెప్పినా అది పద్ధతిగా విని కరెక్ట్ గా స్క్రీన్ మీద ఎక్కించి ఈ రోజు ఇంత అద్భుతమైన సక్సెస్ రావడానికి కారణం కూడా సో మా హీరోనే. దేనికైనా హీరో పర్ఫెక్ట్ గా నిలబడితే ఆ సినిమా నిలబడతాయి. సో అలా అద్భుతంగా చేశాడు. ఇంత ప్రొడక్షన్ వాల్యూతో వచ్చిన ఈ సినిమాని జనాలు ఆదరించి సూపర్ హిట్ ఇచ్చిన జనాలకి కోడానుకోడి థ్యాంక్స్. ఒకే ఒక బాధ ఏంటంటే మనం సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎక్కడ పూజ పెట్టుకున్నా కూడా ప్రతి ఆర్టిస్ట్ వెతుక్కుంటూ వచ్చి అవకాశం కావాలి అని వెతుక్కుంటూ వచ్చి ఛాన్స్ అడుగుతారు. అలాగే సినిమా ఎండింగ్ కూడా ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా, ఎక్కడ ఏ విషయానికి మనం పిలిచినా, సినిమా ఓపెనింగ్ ఎలా మనం స్టార్ట్ చేసామో అలాగే ఎండింగ్ గా కూడా వాళ్ళు వచ్చి కోఆపరేట్ చేసి సినిమాని హిట్ ఇస్తే సో అందరూ నిలబడతాం. ఇలా లాస్ట్ నేను 1 వీక్ ప్రతి ఆర్టిస్ట్ ని సో ప్రెస్ మీట్ కానీ ఫంక్షన్ కానీ పిలుస్తున్నాం. సో సపోర్ట్ చేయలేదే అన్నది ఒక బాధ ఫీలింగ్. సో ఇప్పుడు బాంబే హీరోని ముగ్గురిని తీసుకున్నాం. వాళ్ళని డైలాగ్ రాకపోయినా నేను చెప్పించి ప్రతిసారి ప్రాక్టీస్ ఇచ్చి ఒక్కసారికి 10 సార్లు చెప్పించి సో డైలాగ్ ని పర్ఫెక్ట్ గా వచ్చే వరకు మేము చెప్పించి డైరెక్షన్ చేస్తాం. అలా ఉన్నప్పుడు ఫైనల్కి ప్రెస్ మీట్, సినిమా రిలీజ్ అప్పుడు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు కానీ ఫైనల్ ఫంక్షన్లు కానీ ప్రమోషన్స్ కానీ పాల్గొంటే సినిమా ఎంతో హైప్ అవుతుంది. సో అది వాళ్ళు చేయట్లేదు. అలాంటి ఆర్టిస్టుని ఎప్పుడు ఆదరించవస్తున్నది నా ఒక చిన్న బాధ. చాలా అంటే లాస్ట్ 1 వీక్ ఆ ప్రమోషన్స్ కి పిలిస్తే నేను ఆ పని ఉంది, అక్కడ షూటింగ్ లో ఉన్నాం, ఇక్కడ షూటింగ్ లో ఉన్నాం, ఏమేమో చెప్తున్నారు. సో సినిమా ఓపెనింగ్ అవకాశం మనం ఇచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా పరిగెత్తి వచ్చి వాళ్ళు అటెండ్ అయ్యి సో అవకాశం తీసుకుంటున్నారు. అలాగే ఎండింగ్ కి వచ్చేసరికి కూడా వాళ్ళు అలాంటి సపోర్ట్ ని ఇవ్వలేదు అన్నది ఒక చిన్న బాధ. ఎనివే సినిమా ఈ రోజు జనాలకు నచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. చాలా చాలా థ్యాంక్స్. సో ఇలాంటి మంచి కంటెంట్ తో మళ్ళీ నేను మంచి అద్భుతమైన సినిమా తీస్తాను. ప్రజలకి ఇక్కడికి వచ్చిన పత్రిక మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అంతమందికి पहिला నేను మీ ప్రెస్ మీడియా सन्ना धन्यवाद शीशाम. थैंक यू ऑल, थैंक यू बिकॉज ऑफ आप लोगों ने बहुत अच्छा बाहर वायरल किया. सबका मुझे बहुत अच्छा सपोर्ट मिला. कंटेंट इज वेरी वेरी गुड. ऑल पब्लिक रिस्पॉन्स इज ऑल्सो वेरी गुड. थिएटर्स आर रनिंग ऑल्सो वेरी गुड because of only content. What a character of Pavitra. Every lady, every woman is Pavitra. If Pavitra character, ladies character को अगर किसी ने टंग स्लिप की वजह से या कुछ ब्लैकमेलिंग किया, ऐसे टाइम पे एक लेडी का लाइफ कैसे स्पॉइल होता है, यही हमने उसमें दिखा है. एवरी पवित्रा, लेडीज इज एवरी पवित्र, बट कैसे वो अपवित्र हो जाती है और कैसे उनका लाइफ स्पॉइल होता है.
इतना अच्छा सुपर कंटेंट दिखा है. बाहर एवरी लेडीज जब थिएटर के बाहर आता है అంతమంది ఏడుస్తారు, అంతగా ఏడుస్తారు. వై? బికాస్ ఆఫ్ స్టోరీ, బికాస్ ఆఫ్ కంటెంట్. ఇంత మस्त సినిమా ఉండదు, ఇంత బాగా సినిమా. మీ రిస్పాన్స్ చూసిగా నాకు ఇలా एकदम भराश వస్తుంది, आनंद అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ वेरी पब्लिक रिस्पॉन्स इज लाइक दिस टाइप. तो सबको मुझे फिर से यही बोलना है कि हमने सब अच्छा किया, कंटेंट सब स्टोरी अच्छा, एवरी हीरो कैरेक्टर సూపర్ క్యారెక్టర్, వాట్ యాక్టింగ్. మీరు అంతమంది ఎప్పుడు సినిమా చూసినారు, అప్పుడు మీకు తెలిసి హీరో క్యారెక్టర్ ఎలా ఉన్నది, యాక్టింగ్ ఎలా ఉన్నది. సూపర్ యాక్టింగ్, డైరెక్షన్ ఇస్ ఆల్సో సూపర్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. ओनली फक्त योगा गोष्ट నాకు जास्त वाईट वाटत असतं की मग प्रमोशन आणि ओनली प्रमोशन बिकॉज ऑफ आर्टिस्ट आर नॉट सपोर्टेड मी. म्हणून मग बघा प्रमोशन करणाया तरी पण मग मी అంతమందికి రిక్వెస్ట్ ఉన్నది की మీరు సినిమా చూడండి, థియేటర్లో అంతమందికి ఉండ, పబ్లిక్ అంతమందికి నాకు రిక్వెస్ట్ ఉన్నది की మీరు థియేటర్లో మీకు అక్కగారు అంతమంది అక్కగారికి సరే సూపర్ మెసేజ్ ఉన్నది. దానిలో ఈ మెసేజ్ మీరు అంతమంది చూడండి, మీకు నక్कीच దానిలో లైఫ్ లో ఒక బాగా మెసేజ్ సిక్కి దానిలో మనం ఎలా వాగాసేది, ఎలా ఇచ్చేసేది. ఓన్లీ నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్ ఎలా ఎవరిది లైఫ్ స్పాయిల్ చేస్తారు. దాన్ని అది మనం బాగా చూసిగా దానిలో నక్कीच మన వెళ్తా దానిలో చేంజ్ అయ్యి सकतात. ఇంత బాగా మెసేజ్ మేము దీనిలో ఇచ్చినాం. సో అంతమందికి నాకు రిక్వెస్ట్ ఉన్నది की థియేటర్లో కూడా అంతమంది అని సినిమా చూడండి, దాని नंतर మీరు మీకు రెస్పాన్స్ చేయणार. సినిమా నా సినిమా ఇంకా చెప్పాను, ఓన్ली हियर इज स्टोरी इज सुपर, कंटेंट इज सुपर, दैट्स व्हाई आई रिक्वेस्ट. म्हणून मैं आप सबको, सब पीपल को, तेलुगु पीपल को रिक्वेस्ट करना चाहती हूँ कि आप लोग जाके थिएटर में देखिए. लेडीज के लिए बहुत अच्छा मैसेज है, यही मैं बताना चाहूंगी. और सब प्रेस मीडिया को मैं थैंक्स करना चाहूंगी. आप सब लोगों ने मुझे बहुत अच्छा सपोर्ट किया है. मेनी मेनी थैंक्स. यहाँ पे आए हुए सभी मीडिया का मैं तहे दिल से थैंक यू बोलता हूँ, क्योंकि हमारा मूवी अभी तक जो बाहर वायरल हुआ है आप ही की वजह से हुआ है. मैं यहाँ पे किसी को नाम रखने या कुछ कंट्रोवर्सी क्रिएट करने नहीं आया. मैं यहाँ पे आया हूँ कुछ ऑब्जर्वेशन बताने जो हमने ये मूवी पे सीखे. हम मुंबई से आए सर, यहाँ पे मुंबई से, यहाँ पे मुंबई में भी कर सकते हैं ना मूवी, वहां पे भी बॉलीवुड है, सब कुछ है, सब कुछ है. हम लोग यहाँ पे आके मूवी किया, इसका रीजन ओनली एक है कि तेलुगु मूवीज हम लोग को बहुत पसंद है. हम लोग देखते हैं तो तेलुगु मूवीज देखते हैं, पसंद करते हैं, इसलिए हमने सोचा कि यहाँ पे करेंगे मूवी. और हमने मूवी भी की, मूवी कंप्लीट की, आज रिलीज की. रिलीज में आपने सबका रिएक्शन भी देखा, मूवी को सपोर्ट भी बहुत अच्छा आया. बस एज एन प्रोड्यूसर एक चीज मन को बहुत दुखा देती है ना कि जब हमने मूवी शुरू की थी, एक्टर्स आते हैं तो एक्टर्स की जो जिम्मेदारी होती है ना, ओनली एक्टिंग तक सीमित नहीं रहती. जब वो कोई एग्रीमेंट हम लोग के साथ में साइन करते हैं तो उनकी जो रिस्पॉन्सिबिलिटी होती है वो मूवी के एंडिंग तक होती है. जब तक मूवी रिलीज ना हो तब तक उनकी वो जिम्मेदारी होती है. अभी कुछ एक्टर्स ने वो जिम्मेदारी से हाथ ऊपर कर लिया, दैट्स व्हाई हम लोग को बहुत उसका नुकसान भी उठाना पड़ा. लेकिन इसमें एक चीज मैं समझ गया ना कि कोई भी इंडस्ट्री हो, उसमें मूवी के साथ में सबसे लॉयल अगर कोई होता है जो मूवी को कभी धोखा नहीं देता, तो होता है ऑडियंस. कोई नहीं आया, कुछ प्रमोशंस ज्यादा नहीं हुआ, फिर भी ऑडियंस जाके उनका रिएक्शन देखिए आप, क्या रिएक्शंस थे उनके. वो रिएक्शंस देखने के बाद में मुझे पता चला कि यार हम सक्सेस. मैं जो यहाँ पे मैसेज देने आया था, जो मैंने फिल्म के द्वारा मैसेज देना चाहता था, वो ऑडियंस तक पहुंच गई है. बस इतना ही एक मुझे बुरा लगता है कि यार ये एक्टर्स लोग जो है, ये जो हमारे साथ में होने चाहिए थे, हम लोगों ने बहुत अच्छी तरीके से प्लानिंग्स किए थे प्रमोशंस के, वो अगर हो जाते तो ये और ऊपर चली जाती मूवी.
और मतलब मैं ये बोलना चाहता हूँ कि ये ब्लॉकबस्टर से भी ब्लॉकबस्टर मूवी बन सकती थी, इतना कैपेसिटी ये स्टोरीज में है, ये कंटेंट में है। हर कोई जब थिएटर से बाहर आता है, उनके जब आप रिएक्शन देखोगे तो आपको पता चलेगा उनके चेहरे के ऊपर वो चीज, वो पवित्रा, वो हीरो, वो विलन, वो सब कैरेक्टर उनके चेहरे पे दिखाई देते हैं। मूवी बाहर आने के बाद, मूवी देखने के बाद वो रिएक्शन जब मैंने देखे तो तभी मुझे लगा कि यार मैं सक्सेस हो गया करके। क्यों? क्योंकि आदमी ने दिल से मूवी देखी और दिल से उन्होंने जो रिएक्शन दिया। बस इतना ही कहना चाहूंगा कि आगे जो भी मूवी करूंगा, देखो जो भी हुआ अच्छा रिस्पॉन्स आया, इसके आगे जो भी मूवी करूंगा उसमें कॉन्ट्रैक्ट में बहुत सारी चीजें और ऐड होंगी प्रमोशंस को लेके। कोई भी एक्टर जो होता है उसके लिए प्रमोशंस वेरी इंपॉर्टेंट। क्यों? इसमें सबसे ज्यादा नुकसान किसका होता है? अगर प्रमोशंस नहीं होता है या एक्टर्स प्रमोशन में नहीं आते, सबसे ज्यादा नुकसान किसका होता है? प्रोड्यूसर का, क्योंकि पैसा प्रोड्यूसर का, रिस्क प्रोड्यूसर का। और जब मूवी हिट हो जाती है तो प्रोड्यूसर क्रेडिट देता किसको है? हीरो, हीरोइन, एक्टर्स, डायरेक्टर। तो जब एक प्रोड्यूसर आपको एक चांस देता है मूवी करने के लिए, जब मूवी हिट होती है तब आप सब साथ में होते हो। जब मूवी किसी स्ट्रगल में हो या मूवी रिलीज पीरियड में हो, तब आप लोगों का भी तो फर्ज बनता है कि वो प्रोड्यूसर के साथ में खड़े रहो, अपना मूवी प्रमोट करो। सो यही कहना चाहूंगा कि मतलब ओनली मेरे मूवी के नहीं, इसके बाद में आगे जो भी मूवी होंगी, जो भी करेंगे, जो भी प्रोड्यूसर होंगे, डायरेक्टर होंगे, अपने एक्टर्स से पहले ही बोल दीजिएगा कि यार मूवी इज द लक्ष्मी, अपने लिए लक्ष्मी है वो। तो स्टार्टिंग टू एंड मूवी के साथ में लॉयल रहे, प्रमोशंस में आए और मूवी का साथ दे। बाकी मेरे मूवी के बारे में, अगर हमारे मूवी के बारे में बताना चाहूंगा कि बहुत अच्छी तरीके से रिस्पॉन्स आ रहा है। हमारे मूवी का हीरो, हमारे मूवी का जो सबसे बड़ा प्लस पॉइंट हमको मिला वो है यहाँ की जेन्युइन ऑडियंस, जिन्होंने ये मूवी को इतने ऊपर तक लेके आया। 30 तारीख को रिलीज हुआ मूवी, आज भी थिएटर में अच्छी तरीके से चल रहा है। प्रमोशंस बहुत ज्यादा नहीं हुए, लेकिन आज भी थिएटर में मूवी चल रहा है, ऑडियंस आ रही है। तो यहाँ की जेन्युइन जो भी मूवी लवर्स है, जो भी यहाँ की ऑडियंस है, उनको मैं यहाँ से दिल से थैंक यू बोलना चाहता हूं कि आप लोग हैं तो इंडस्ट्री है। लेकिन जब ये चीजें बंद होंगी तो इंडस्ट्री और ऊपर जाएगी। जब कोई एक्टर्स, सबको देखो मूवी शुरू होती है ना तो सब वर्ड्स याद आते हैं, फैमिली है, सपोर्ट करेंगे, ये करेंगे, वो करेंगे, बड़े बड़े बातें होती है। लेकिन जब एक्चुअल रिलीज का टाइम आता है, अचानक इन लोग बिजी हो जाते हैं, बहुत सारे काम याद आ जाते हैं। तो ये चीज नहीं होना है। जिस चीज के लिए, जो चीज से, हाँ, जो चीज पैसे मांगते हैं यार, प्रमोशंस के लिए कौन पैसा मांगता है सर? कोई भी एक्टर अपनी मूवी को सुपर हिट करेगा तो ऑटोमेटिकली उसको फेम चाहिए। कोई भी एक्टर पैसे का भूखा नहीं होना चाहिए। कोई भी एक्टर पैसे का भूखा नहीं होना चाहिए। वो होना चाहिए भूखा विजिल्स का और क्लैप्स का। उसको उसकी भूख होनी चाहिए। पैसा आएगा, जो भी आएगा, पैसा लेके ही तो काम किया ना। लेकिन जब प्रमोशंस के बारे में बात की, कॉल्स किए, ये किए, वो किए, तो फिर उस टाइम पे पैसे क्यों चाहिए? उस टाइम पे क्यों तुमको पर डे चाहिए या कुछ और चाहिए? प्रमोशंस करो, मूवी हिट कराओ, ऑटोमेटिकली तुमको फेम आएगा। पैसे से बहुत बड़ा है नाम, पैसे से बहुत ज्यादा नाम बनाओ यार। मुझे खाली इसी बात का दुख है ना सर जी कि ये मूवी बहुत अच्छी चलती। अभी जितने भी मूवी रिलीज हुए सब अच्छे मूवी है, कोई बुरा मूवी नहीं है। लेकिन उसमें मुझे मेरा मूवी पर्सनली मेरा मूवी इतना अच्छा लगा कि मुझे लगा कि ये इन लोग से टॉप जा सकता है, इतनी कैपेसिटी है। और ये रिएक्शन देखने के बाद में आदमी लोग, जो भी ऑडियंस है, उनके रिएक्शन देखने के बाद में मुझे ये महसूस हुआ कि यार ये और अच्छा हो सकता था, ये बहुत अच्छा हो सकता था। इसको सुपर हिट, डुपर हिट, सुपर, जो भी वर्ड है कम गिरते। इतना अच्छा कंटेंट, डायरेक्टर सर ने इतना अच्छा कंटेंट, हीरो की एक्टिंग, ऑल आर्टिस्ट एक्टिंग बहुत अच्छी की। लेकिन जब जेन्युइनिटी दिखाने का समय आया, उस टाइम में सब भाग गया सर। आना था उनको, यहाँ पे करनी थी,
प्रमोशंस करना था, प्लानिंग बहुत थे, प्रोडक्शन वैल्यूज भी बहुत थी, लेकिन उन लोग नहीं आए। तो हम लोग जो यहाँ पे बैठे हैं, उन्होंने मिलके ये मूवी को यहाँ पे लाया है, रिलीज तक लेके आया है। तो इतना ही चाहूंगा कि अभी जैसे सपोर्ट ऑडियंस दे रही है, ये मूवी का प्रमोशन, मैं आपको बोलता हूँ, ये मूवी का प्रमोशन कोई एक्टर नहीं कर रहा है, ये मूवी का प्रमोशन कर रहा है ओनली यहाँ का ऑडियंस। ये ऑडियंस थ्रू वायरल हो रही है मूवी। कोई छोटी बात नहीं है सर जी कि 30 तारीख का मूवी आज भी थिएटर में उतना ही कलेक्शन, उतना ही स्टेबिलिटी से चल रहा है। प्रमोशंस के बिना जो भी हम कर सकते थे हम लोग ने किया, लेकिन अभी भी उतनी स्टेबल है मूवी, अभी भी शोज चल रहे हैं, अभी भी बुकिंग हो रही है, सब कुछ हो रहा है। इसका ओनली रीजन है यहाँ की पब्लिक, यहाँ की ऑडियंस। तो मैं ऑडियंस से यही कहना चाहूंगा कि ऐसे ही मूवी को प्यार दो, सपोर्ट करो, आगे और मूवी लेके आएंगे हम लोग, और बहुत अच्छे अच्छे मूवी लेके आएंगे। लेकिन इस बार में कॉन्ट्रैक्ट बहुत सारे चेंजेस होंगे। जो नॉर्मली हम लोग एमओयू बोलते हैं ना सर जी, एमओयू होता है एक कि म्यूचुअल अंडरस्टैंडिंग में, अभी वो म्यूचुअल अंडरस्टैंडिंग पेपर पे वर्क होगी सर जी। मूवी एग्रीमेंट साइन करते समय प्रमोशंस को लेके भी बातें होंगी, क्योंकि जब कोई एक्टर्स हो वो प्रोड्यूसर को अकेला छोड़ देगा तो वो दिन दूर नहीं है जब इंडस्ट्री भी अकेली पड़ जाएगी। प्रोड्यूसर ही नहीं होंगे तो मूवी बनेगी कहां से। तो मैं यही चाहता हूं सभी मीडिया के द्वारा कि ये बात सिर्फ यहां तक सीमित मत रखिए कि क्या हुआ या ये मूवी के साथ में या इसके साथ में प्रमोशंस के बारे में। ये थोड़ा सा और लोगों को पता चलना है और प्रोड्यूसर्स को पता चलना है कि इंडस्ट्री में ये सब कुछ हो रहा है। बड़े बड़े मूवीज को सामने से फोन कर करके प्रमोशन के बारे में पूछा जाता है, 100 टाइम्स आने के लिए रेडी होती है, एक्टर्स हो कोई भी हो। तो मैं खाली इतना चाहता हूं कि वही एक अच्छी मूवी, एक अच्छा कंटेंट वाली मूवी, एक अच्छा मैसेज पास करने वाली मूवी, इसके साथ में भी वही चीज हो, सबका सपोर्ट मिले तो ये चीज बहुत अच्छी होंगी, इंडस्ट्री बहुत अच्छी होंगी। और कहते कहते यही कहूंगा, बहुत दुख हो रहा है एक्चुअली ये सब बातें बोलना। मैं नहीं चाहता था कि कुछ बोलूं ऐसे, मैं चाहता था कि बहुत खुशी से ये बोलूं कि हमारी मूवी ब्लॉकबस्टर है। हमारी मूवी में अभी कहता हूं कि ब्लॉकबस्टर है, सक्सेसफुल है, बट दुख इस बात का है कि जो हम लोग के साथ में फैमिली बोल के साथ में आए, एक बोलना चाहूंगा कि साथ में रहे, खाए पिए, वादे किए, उन लोग आज ये कुर्सी खाली है, ये खाली नहीं होती और 10 कुर्सियां पीछे होती अगर उन लोग साथ में होते। और ये जो माहौल है ना, ये कुछ अलग होता, ब्लॉकबस्टर का माहौल बोलते हैं ना, उस टाइप में होता। लेकिन वो दुख हमेशा दिल में है कि इतनी अच्छी मूवी बनाने के बाद में भी, इतना अच्छा रिस्पॉन्स आने के बाद में भी, हिट टॉक आने के बाद में भी, पब्लिक का सपोर्ट होने के बाद में भी आज इस तरीके से मुझे बात करनी पड़ रही है। तो उसके लिए मैं तहे दिल से सॉरी बोलता हूं। लेकिन ये बात आप मीडिया प्लीज, मेरे आपसे बहुत बड़ी रिक्वेस्ट है कि ये बात आप ज्यादा से ज्यादा इंडस्ट्री में फैलाओ, लोगों तक फैलाओ कि मूवी सबसे बड़ा, मूवी में सबसे बड़ा हीरो ओनली ऑडियंस होता है। बाकी ये एक्टर्स और ये मूवी बनाते हैं, लेकिन मूवी को आगे लेके जाती है यहाँ की ऑडियंस और यहाँ की पब्लिक। तो मैं पब्लिक को दिल से थैंक यू बोलता हूं और माफी मांगता हूं अगर मैंने कुछ गलत बोल दिया हो। लेकिन ये जो भी बोला दिल से बोला, इंडस्ट्री को बचाने के लिए, इंडस्ट्री को आगे चलाने के लिए बोला। क्योंकि मेरे जैसे बहुत सारे प्रोड्यूसर है सर, मैं तो बहुत छोटा सा प्रोड्यूसर हूं, बहुत सारे हैं मार्केट में सर प्रोड्यूसर, उनके साथ में भी ऐसी चीजें होती होंगी। तो ये चीजें जब बंद हो जाएंगी तो ऑटोमेटिकली मूवी इंडस्ट्री ऊपर ही जाएगी, उसको नीचे जाने का कोई भी रास्ता नहीं है। तो बाकी यही कहूंगा कि ये मूवी मेरे लिए बहुत अच्छी तरीके से उसका रिस्पांस मिला और ऑडियंस ने उसे बहुत पसंद किया और मैं बहुत खुश हूं कि मैंने यहाँ पे आके मूवी बनाई और मूवी को सक्सेस किया। థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి సినిమా చేశాం, మంచి కంటెంట్ సినిమా చేశాం. మన తెలుగు ప్రజలకు కావాల్సింది కంటెంట్ కంటెంట్ కంటెంట్. అదే కంటెంట్ మంచిగా ఉండే సినిమా తీశాం. ఎంత కష్టపడ్డామంటే అది చెప్పలేమండి.
అంత కష్టపడ్డాను ఈ సినిమా కోసం. రాత్రి పొగలు 2 గంటలు పడుకుంటే తర్వాత 4 గంటలు వేసి పని చేసి ఏం తప్పు చేశానో ఏమో నాకు అర్థం కాదు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 తేదీ సినిమా రిలీజ్ అయింది. సో చూసిన ప్రతి ఒక్క ఆడియోలో సినిమా బాగుంది, సినిమా బాగుంది, సినిమా బాగుంది అని చెప్పేసి నాకు రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకి. అలాగే నాకు ఇంత మంచి కట్టించినందుకు మా డైరెక్టర్ పల్లి గారికి థ్యాంక్ యూ సో మచ్ పల్లి గారు. అండ్ ఎక్కడో ముంబై నుంచి వచ్చి తెలుగు సినిమా చేసి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చినట్టు మా ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. సో నేను డైరెక్ట్ పాయింట్ వచ్చేసానండి. ఇప్పుడు మన తెలుగు సినిమాలో హీరోయిన్ రాకనా నాకు బయట నుంచి తెచ్చుకున్నాను. మనము ఇంత మంచి కంటెంట్ సినిమా తీశాను. లాస్ట్ డిసెంబర్ 12 అఖండ అకౌంట్ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. అందరికీ తెలిసింది, అందరికీ ఎంత ఎన్ని చిన్న చిన్న సినిమాలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేసాయనేసి. సో ఆ ప్రాబ్లం ముందు ఫేస్ చేశాను, కానీ మా ప్రొడ్యూసర్ అక్కడ తగ్గలేదండి యాక్చువల్లీ. సో ఆ టైంలో వచ్చారు ప్రమోషన్స్ కి, అప్పుడు కూడా నాకు టార్చలే, ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు అనేసి కూర్చోబెట్టారంటే నేను పర్పస్ గా చేశామా? అది సిచ్యువేషన్ అలా ఉందండి. పర్పస్ గా చేశాను ఏమన్నా సరే అయిపోయింది. వాట్ ఎవర్ అందరికి ఫ్లైట్ టికెట్లు వేసారు, బుకింగ్ చేసి వాళ్ళు కావాల్సిన ఫుడ్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు ప్రొడ్యూసర్. సో మళ్ళీ రిలీజ్ అని చెప్పేసి ఈ మంత్ రిలీజ్ అనౌన్స్ చేసింది, రిలీజ్ అనౌన్స్ చేసింది 15th సంక్రాంతి రోజు నుంచి మేము ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్ ఎక్కడ తగ్గలేదండి. యాక్చువల్లీ మీకు ఏం కావాలో చేయండి ప్రమోషన్స్. సంక్రాంతి రోజు నేను గంటకాసి గారితో మాట్లాడించి తెలుగుతో గంటలో సంక్రాంతి రోజు గంటలో ఆయన స్పాన్సర్ ఇచ్చాడు నాకు. యాక్చువల్లీ ఎల్ఈడి స్టే చేశాడు, మీకు ఏం కావాలో చేసుకోండి ప్రమోషన్. ఆ రోజు నుంచి నేను అడుగుతున్నానండి హీరోయిన్స్ ని, రాండి 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 ప్రమోషన్స్ రాండి. మీరు నమ్ముతారో నమ్మరు, నిన్న మేడము కాళ్ళు పెట్టుకొని తగ్గుతుంది వాళ్ళకి, అంత యాక్టివ్ ఉందా ఆ హీరోయిన్స్ కి. ఇప్పుడు కాంట్రవర్షియల్ చేయాలనో ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ రాలేదండి. నేను ఒక్కటే మాట చెప్తున్నాను, చిన్న సినిమా మీడియా సినిమా వాళ్ళందరూ కూడా ఎవరో నార్త్ హీరోయిన్స్ తీసుకోకండి. తెలుగులో వస్తున్నారు అమ్మాయిలు హీరోయిన్స్. నేను చేశాను నా చెప్పుగా నేను పెట్టుకున్నంత తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఎంత మంచి సినిమా అండి తెలిసేది 1/4. థియేటర్ ఓనర్ ఫోన్ చేస్తే థియేటర్ ఓనర్ చెప్తున్నాడు, సార్ బయట వస్తున్నారు సార్ జనాలు, ఈ సినిమా తెలియదు. వాళ్ళు అడుగుతున్నారు సార్ అలా అన్న సూపర్ గా ఉంది నా సినిమా, లేడీస్ కి కావాల్సిన కంటెంట్ అంతా చాలా బాగుంది సినిమా కంటెంట్ సినిమా. కానీ థియేటర్స్ ఓనర్ నాకు చెప్తుంటే థియేటర్ లో జనాలు రావాలి కదా సార్. ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రమోషన్ లేకుండా జనాలు రాదు, సినిమా అనేది తెలియాలి. 1/4 వచ్చిన కష్టం ఇదే సార్. యాక్చువల్లీ మదనపల్లిలో మా ఓన్ ప్లేస్ మదనపల్లిలో 3 రోజులు హై స్కూల్ సినిమా, బికాజ్ నా ప్రమోషన్ ఒక్క ఆడియన్స్ కూడా ఇంతవరకు బాగా చెప్తుంటే సినిమా గురించి. ఈ రోజు కూడా మార్నింగ్ షోలో ఆడియన్స్ ఉన్నారు. అదర్ ప్లేసెస్ లో ఏమీ ఎందుకు రాలేదు జనాలు అంటే ఓన్లీ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ప్రమోషన్స్. సాధారణ కొంచెం అగ్రెసివ్ మాట్లాడుతున్నాను, లోపల బాధ ఉంది. ఇంత కష్టపడి సినిమా తీశాను. వీళ్ళ ఎన్ని ఇట్లా పనిచేసి హీరోయిన్స్ ఎవరు ఎందరూ చేయకుండా యాక్చువల్లీ ప్రతిరోజు కాల్ చేస్తున్నాం, కాల్ చేసి నేను గోవాలో నేను ఎక్కడ పోతాను, నాకు టెన్షన్ ఉంది, పొద్దుగా పరిస్థితి డబ్బులు పెట్టాలి పరిస్థితి. నేను డిసైడ్ చేసుకొని వచ్చినా పర్వాలేదు వాళ్ళకు. ఇంత వరస్ట్ నా లైఫ్ లో, ఇంత వరస్ట్ వీళ్ళని ఆర్టిస్ట్ చూడలేదండి నిజంగానే. కాళ్ళు బట్టి మేడం చెప్పండి, प्लीज प्लीज आ जाओ यार थोड़ा सपोर्ट करो, आपके लिए आपका कैरेक्टर अच्छा है सिनेमा में, आपको पहचान मिलेगा, तेलुगु पीपल्स तुमको बहुत पसंद करेगा. इंत रिक्वेस्ट చేస్తాను తెలుసా అండి ఆయమ్మ. 10 నిమిషాలు చెప్తా, 10 मिनट में बोलता है, सोच के बोलता है. దయచేసి నేను ఎవరు చెప్తానండి చిన్న సినిమా వాళ్ళందరికీ, దయచేసి మన తెలుగు సినిమాలకి ఎస్పెషల్లీ మన తెలుగు చిన్న సినిమాలకి చెప్తున్నాను, ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. తెలుగులో కావాల్సినంత మంది టాలెంటెడ్ అందరినీ మమ్మల్ని చాలా మంది ఉన్నారండి. ఇన్స్టాగ్రామ్ లో చూడండి, నాకు మొన్న ఒక యాంకర్ అడిగారండి ఇంటర్వ్యూలో, ఏం సార్ మీ తెలుగులో లేరా సినిమాలో హీరోయిన్స్ లేరా అని అడిగారు. ఓకే, నాకు అప్పుడు కూడా తెలుసు వీళ్ళ గురించి. నేను చేసిన ఒకటే తప్పు, నా సినిమాలో నార్త్ ఇండియన్ హీరోయిన్స్ పెట్టుకోవడమే. నేను ఈ రోజు బాధపడడానికి కారణం అదే.
ఇంత కష్టపడి ఎవ్రీ టెక్నీషియన్ ప్రతి ఒక్కరు ఎంత పని చేశారో నాకు తెలుసు సినిమా కోసం. నేను వచ్చిన మన ప్రీమియర్ షోకి వచ్చిన ప్రతి ఒక్క మీడియా గారు కూడా నాకు ఎంత సపోర్ట్ చేశారు, మంచి రేటింగ్ ఇచ్చారు సినిమాకి. ఇంకా కూడా నా మీడియా ఫ్రెండ్స్ చెప్తున్నారు యాక్చువల్లీ అద్భుతం సినిమా అనేసి. ఎక్కడ ప్రాబ్లమ్? ప్రమోషన్ లేదు. ప్రమోషన్ చేయడానికి ప్రొడ్యూసర్ రెడీ ఉంటాను. ఈయన ఎలాంటిదంటే సార్ నిజం చెప్తున్నాను, మొన్న ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసింది సార్ అతను ఇంకో సినిమా చేద్దాం అనేసి. నాతో ప్లాన్ చేసేది. ప్రొడ్యూసర్ దొరకడమే కష్టంగా ఉంది మార్కెట్ లో. డబ్బులు ఆడుకుంటున్నారు సార్ వాళ్ళ మీద. వాళ్ళని శత్రువు చేయాలనవచ్చు, వాళ్ళ మీద కంప్లీట్ గా అగేనిస్ట్ కాదు, కొంచెం ఆలోచించాలి కదా సార్. వాళ్ళు కూడా అరే డబ్బులు పెట్టారు ప్రొడ్యూసర్, వాళ్ళ పరిస్థితి ఏంటి, కొంచెం హ్యూమన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. ఇదంతా నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఒకటే చెప్తున్నాను. ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇలాంటి తప్పు అయితే నేను చేయను. నేను చేసే సినిమాలో ఎప్పుడైనా సరే నార్త్ ఇండియన్స్ పెట్టుకోను. ఇది ఫిక్స్ ఈరోజు. నెక్స్ట్ చేసిన తెలుగు అమ్మాయితోనే చేస్తాను సినిమా. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. నా సినిమాలు ఇంకో ఉన్నారు, వేదిష్ భాయ్ అనేసి ఎంత సపోర్ట్ చేశారు వేదిష్ భాయ్. కానీ అమ్మాయిలతో మాత్రం దీనికి సినిమా చేయడానికి ఫిక్స్ అయిపోయింది సార్ ఈరోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం అగ్రెసివ్ మాట్లాడారు. ఈ సినిమాలో రైటర్గా పనిచేసిన అర్జున్ సతగిరినాథన్, రాజకరై, శక్తివేల్, థ్యాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మంచి సాంగ్ ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు, చాలా థ్యాంక్స్. డిఓపి గుణశేఖరన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. విజువల్స్ ఇంత అద్భుతంగా ఒంటరిగా వచ్చిందంటే కెమెరామెన్ గారు ఫుల్ సపోర్ట్ నాకు. అలాగే ఎడిటర్ తిరుపతి రెడ్డి గారు, పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కి చాలా చాలా థ్యాంక్స్. సో ఒకటి అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే, సినిమా ఓపెనింగ్కి ఎలా వెతుక్కుంటూ ఆర్టిస్టులు వస్తున్నారో, ఇలా మనం వెతికి కమిట్మెంట్ తీసుకున్నా వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారో, అలాగే సినిమా రిలీజ్ టైంలో కూడా చెయ్యాలి. అందరూ సపోర్ట్ చేస్తేనే చిన్న సినిమా పెద్ద హిట్ అవుతాయి. ఈ రోజు మంచి కంటెంట్, ప్రతి ఆడవాళ్ళు చూడాల్సిన కంటెంట్. సో దీనికి ఎండలు కూడా ప్రతి ఆర్టిస్టులు వచ్చి సపోర్ట్ చేసి బతికిస్తేనే సినిమా పెద్ద హిట్ అవుతాయి, మంచి కలెక్షన్స్ వస్తాయన్నది నా కోరిక. దీన్ని మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు మాట్లాడిన మాటల్ని ఫీలింగ్ గా తీసుకుని, మా హీరో కూడా అగ్రెసివ్ గా మాట్లాడారు, ఫీలింగ్ తో మాట్లాడారు. అంటే ఎంత బాధపడి ఈ రోజు ఒక సినిమా చేసి థియేటర్ కి తీసుకురావడం అనేది ఎంత కష్టంగా ఉంది అందరికీ తెలిసిన విషయమే. చిన్న సినిమా ఈ రోజు థియేటర్ కి తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత డబ్బులు పెట్టాలి, ఎంత ప్రమోషన్ చేయాలి అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అది ఎంత సఫర్ అవుతున్నా అన్నది మాకు మాత్రమే తెలుసు. సో అలాంటి టైంలో ప్రతి ఆర్టిస్ట్ వచ్చి సపోర్ట్ చేస్తే చాలా మంచిది. ఈ తప్పుని వేరే ఏ ఆర్టిస్ట్, ఇది అందరూ ఆర్టిస్టులు చూస్తారు, దయచేసి చెప్తున్నాను, ప్రతి ఆర్టిస్టులు ఈ తప్పులు చేయగలిగి ప్రొడ్యూసర్కి, డైరెక్టర్లకి ఎండింగ్కి వచ్చేసరికి కోఆపరేట్ చేయండి, సినిమాని పెద్ద హిట్ అవ్వండి. ప్రతి మీడియా మిత్రులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా కంటెంట్ ని నేను కథ రాసుకున్నప్పుడు మనం 10 మంది కలిస్తే మన గురించి మాట్లాడకుండా ఆ 10 మందిలో లేని ఒక పర్సన్స్ తో మాట్లాడతాం. కంటిన్యూట్ అయ్యి వాడాలారా, వీడియోలేరా, ఆడవాలా, ఇలాని మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు అన్నదే ఈ కాన్సెప్ట్. నేను ఏదైతే అనుకుని తీసిన ఈ కాన్సెప్ట్ జనాలకు బాగా నచ్చింది. ప్రతి ఆడవాళ్ళు చూడాల్సిన సినిమా, తప్పకుండా చూస్తున్నారు. ఇంకా ఆడియన్స్ మౌత్ టాక్ తో ఈ 10th స్లిప్ అయిన ఈ కాన్సెప్ట్ ని మౌత్ టాక్ తో ఇంకా 10 మందికి చెప్పి జనాలకు రప్పించి, సో ఈ హిట్ ని సూపర్ గట్టిగా చేయాలని దయచేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ రంజనా గుంజాల్ మేడంకి, రోహిత్ గుంజాల్ సార్కి, వెంకీ గారికి చాలా చాలా థ్యాంక్స్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా కంప్లీట్ చేశారు. ప్రమోషన్ టైంకి వచ్చేసరికి హీరోయిన్ రాకపోవడం చాలా బాధాకరం. వాళ్ళు చూస్తున్నాం కదా, కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి.
అన్ని ఫెసిలిటీస్ ఇస్తాన్నా కూడా వాళ్ళకి రావడానికి ఏమిటి మరి అభ్యంతరం? ఇప్పటికైనా ఆ హీరోయిన్ వచ్చి సపోర్ట్ చేస్తే ఈ సినిమా నిలబడుతుంది, మంచి టాక్ ఉంది, అన్ని ఏరియా నుంచి మంచి సూపర్ హిట్ టాక్ ఉంది. కేవలం ప్రమోషన్ లేకపోవడం వల్లే ప్రాబ్లం. రేపు ఆర్కే సినిమాక్స్ లో 11:30 మార్నింగ్ షో ఉంది.